అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి అన్నాడు సార్, RRR టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో 17 తర్వాత ఇప్పుడు దీని పురోగతి ఉంది మీ ఆధ్వర్యంలో. డీటెయిల్స్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది భవిష్యత్ తెలంగాణ? చాలా మంచి ప్రశ్న ఆర్టీవీ వాళ్ళు అడిగినందుకు. 2017లో ఇన్ ప్రిన్సిపల్ దేశంలో మెట్రో నగరాలలో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నప్పుడు 2004లోనే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ORR జైకా ఫండ్స్ 6,500 కోట్లు లోన్ తీసుకొని నిర్మించడం జరిగింది. దాంతో అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, అదే ఏరియాలో కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ SEZ ఏర్పాటు చేసి హైదరాబాద్ని అభివృద్ధికి ఐటీ రంగంలో తీసుకొచ్చింది మేమే. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినా దానికే పరిమితమైంది. ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ని పెంచాలి, విశ్వనగరంలో చేయాలి అని అప్పుడు అదొక గేమ్ చేంజర్. 2017లో ఇన్ ప్రిన్సిపల్ మోడీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఇస్తున్నానని చెప్తే 23 అంటే 6 సంవత్సరాలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం TRS ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే. 2023 డిసెంబర్ 7 నేను ఛార్జ్ తీసుకున్న R&B మినిస్టర్ తర్వాత 10th రోజు గడ్కరీ గారికి కలిసి నేను ఒక్కరే వెళ్ళి అతన్ని నాకు గత ఎంపీగా నాకున్న సాన్నిహిత్యం కానీ అసెంబ్లీ పార్లమెంట్లో నేను అడిగిన రోడ్ల మీద నేను తెలుసుకున్న నిధులన్నీ కూడా ఆయనకు తెలుస్తున్నాను. నాకు చాలా దగ్గర, నేనంటే లైక్ చేసే వ్యక్తి. జనరల్గా ఎవరు ఏ పార్టీ వాళ్ళ పనిచేసే గడ్కరీ లాంటి వ్యక్తి. నేను పోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి సన్మానం చేయమంటే ఆయనే నాకు సన్మానం చేసి నీకు ఏం కావాలని అడిగితే నాకు ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్ కావాలి, ఉన్న ORR మేము కట్టింది ఇప్పుడు 1,00,000 కోట్ల వాల్యూ ల్యాండ్తో కలిపి 7,000 కోట్లకే కేసీఆర్ ఎలక్షన్ల ముందు అమ్మేసుకున్నాడు. మాకు రేపు పొద్దున రైట్స్ లేవు 60 ఏళ్ళ వరకు. మాకు హైదరాబాద్ ఇంకా డెవలప్ చేయాలి. సగం హైదరాబాదు ఈ రీజనల్ రింగ్ రోడ్ 50% హైదరాబాద్ అర్బనైజేషన్ అవుతుంది. అర్బనైజేషన్ 50% అవుతున్నది. ఒక ఆదిలాబాద్ తప్ప ఎక్కడైనా తెలంగాణ 2 గంటల పోయి రావచ్చు. సో హైదరాబాద్ని ఇంకా సూపర్ గేమ్ చేంజర్గా చేయాలి. విశ్వనగరంలో ప్రపంచ పటంలో హైదరాబాద్ అనగానే ఇన్వెస్ట్మెంట్ హబ్ రావాలి. ఇప్పటికే MNCలు అమెరికా తర్వాత హైదరాబాద్లో ఉన్నాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎవరూ కాదు. ఎందుకంటే ORR కట్టినప్పుడు హైదరాబాద్ కళ వచ్చింది. దాంతో నల్గొండ ORR కూడా 550 కోట్లు ఇచ్చాడు, అది కూడా టెండర్ పిలిచినాం. ఇలా హైదరాబాద్ విజయవాడ 6 లైన్. ఈరోజు చాలా సంతోషం. నూతన సంవత్సరం కానుకగా గడ్కరీ గారు నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపు 10 సార్లు కలిసినాం. ఆ రోడ్డుని భూసేకరణ కోసం 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా జమ చేయడం జరిగింది. రేపటి నుంచే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం. February 14th టెండర్స్ ఓపెనింగ్ ఉన్నది. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఈలోపే కంప్లీట్ చేస్తాం. పేమెంట్ రైతులకు ఇబ్బంది కాకుండా నష్టపరిహారం కూడా చర్చించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. అది వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి బాంబే, ఢిల్లీ, కర్ణాటక అంటే హైదరాబాదే నెంబర్ 1 ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు, మనకు న్యూయార్క్తో పోటీ అని. మేము RRR తర్వాత అమెరికా, న్యూయార్క్తో పోటీ అవుతుంది. మీరు చూడండి, 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తా. రాత్రి మగలు నేను మా ఇంజనీరింగ్ స్టాఫ్ 24 గంటలు పనిచేస్తాం. రైతులను బదులాడతాం, రైతులకు సరిపోని నష్టపరిహారం ఇస్తాం. ఆ రోడ్డు పూర్తి చేపిస్తాం. సీఎం గారు ఇప్పుడే ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, అన్నా నువ్వు బాగా కష్టపడ్డావంటే నాతో పాటు మీ సహకారం, మీరు ఎప్పటికప్పుడు ఫాలో అప్, మీరు ఎప్పుడప్పుడు ఆఫీసర్లని నాకు సపోర్ట్ చేసే విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మీ కృషి కూడా ఉన్నది అని చెప్పి నేను కూడా వారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి వారం రోజులకు ఒకసారి పూర్వ విద్యార్థులు ఏమైంది RRR మరికొందరు ఆవేదనతో మొత్తానికి వచ్చినారు రెడ్డి మహారాజులు. ప్రతిరోజు ఏమైంది ఇంకన్నా అని వారానికి ఒకసారి ఢిల్లీకి పోయి నువ్వు వాడు కూర్చోవాలి, ఢిల్లీలోనే ఉండాలి, 3 years కంప్లీట్ చేయాలని చెప్పి నాకు ఒక బాధ్యత అప్పచెప్పిండు.
ఆ బాధ్యత ఈరోజు టెండర్లు పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. నూతన సంవత్సర సంక్రాంతి కానుక తెలంగాణ ప్రజలకు 2 నెలలు మార్చిలో పనులు మొదలు పెడతాం. 2 ఇయర్స్లో క్వాలిటీతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పూర్తి చేపించి ఓఆర్ఆర్కు మించి మరొక సూపర్ గేమ్ చేంజర్గా దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. వారికి నాకు కంగ్రాచులేషన్ చెప్తే నేను కూడా వారికి కంగ్రాచులేషన్ చెప్పాను. ఎందుకంటే వారు కూడా నాకు సహకారం అందిస్తూ నువ్వు ఏం కావాలన్నా ఆఫీసర్స్ కావాలన్నా ఎవరు కావాలన్నా ఆఫీసు కూడా పోస్టింగ్ ఇస్తూ సహకారం అందించిండు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో 3 ఇయర్స్లో మీరు చూస్తారు హైదరాబాద్ అసలు ఇప్పుడు విమర్శించే వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. RRRకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే RRR కంప్లీట్ కాబోతా ఉంది. ఉత్తర భాగానికి సంబంధించి త్వరలోనే భూసేకరణ జరుగుతుంది, టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతా ఉంది. నెక్స్ట్ భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ వైపు అందరూ ఫోకస్ ఉండేలా, అందరూ చూసేలా, పెట్టుబడులు వచ్చేలా RRRకి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్తో రూపురేఖలు మారబోతున్నాయంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.